మనం సువార్త చెప్పినప్పుడల్లా యేసయ్య మన ద్వారా బ్రతిమాలుకుంటున్నాడంట. మనం ఏం చేస్తాం? నోరు మూసేసుకుంటాం. దేవునికి అవకాశం ఏమో కదా ఎవరైనా మారడానికి. మనం వెళ్ళి ధైర్యంగా చెప్తామా సువార్త? నా బ్రతికి ఇలా ఉండేదండి, యేసయ్యని నమ్ముకున్నాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, నిత్య జీవానికి వారసత్వం ఇచ్చాడని ధైర్యంగా వెళ్ళి నోరు తెరుస్తాం. నోరు తెరిస్తే చాలండి, యేసయ్య మాట్లాడడం మొదలు పెడతారు. నీవు నోరు తెరిస్తే చాలు, యేసయ్య మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. దేవుడు మా ద్వారా ఏం చేస్తున్నారంట? రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని బ్రతిమాలుకొనుచున్నారు.